ఏంట్రా గౌరీ, నీకు పెళ్ళై 2 రోజులైంది, ఇంతవరకు పెళ్ళాన్ని చూపించలేదు. చట్నీ అడిగావుగా, ఇదిగో. నువ్వు చూసేటప్పుడు అందంగా ఉండాలిగా, అందుకే స్నానం చేయమన్నారు. ఇదిగో స్నానం అయింది, మేడం వచ్చేసారు. తను అమ్ము, నా భార్య. లక్ష్మీదేవిలా ఉందిరా. కళ్ళద్దాలు పెట్టుకుని చూడు, మహాలక్ష్మిలా ఉంటుంది. ఇప్పుడేరా ఈ ఇంటికి ఒక కళొచ్చింది. అమ్ము. ఇద్దరు చల్లగా ఉండండి. గౌరీ, తాతయ్య వాకింగ్కి వెళ్ళారు, నేను వస్తాను. సరే, వెళ్ళు. మనం టిఫిన్ చేద్దామా? ఏమండి, తమరు నాకు భార్యమణిగా? ఏమిటి డౌట్? అదే, నేను తాళి కట్టినట్టు నాకు గుర్తుంది. అయ్యో, నేను బాత్రూంలో వదిలేశాను, వెళ్ళి తీసుకొస్తాను. ఏ గౌరీశంకర్ గారు వచ్చారే, రా త్వరగా రా. పదా వెళ్దాం. ఏమండి గౌరీశంకర్ గారు? థ్యాంక్ యూ సార్. ఏమండి రైటర్ గౌరీశంకర్ గారు, రండి, వెళ్ళి ఆయనతో మాట్లాడదాం. ఇక్కడ ఒక ఆటోగ్రాఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. హలో సార్. నమస్కారం. హలో సార్, ఐఎమ్ అలెక్స్, ఏసీపీని. తను నా భార్య యువరాజ్. నమస్కారం. తను నా కూతురు. హలో అంకుల్. నీ పేరేమిటి? మాలతి. ఏమండి? ఇలా రా. తను నా భార్య అమ్ము. నమస్కారం మేడం. హలో. సార్, నా వైఫ్ మీ అభిమాని సార్. మీ రచనలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే మీరు మహిళలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. థ్యాంక్స్ అండి. ఏమండి? ఏమిటి? ఏం లేదు, మీ ఆటోగ్రాఫ్ కావాలంట. ఇవ్వండి. సార్, మీరు మీ వైఫ్ ఓ రోజు మా ఇంటికి రావాలి డిన్నర్కి. ఓకే, తప్పకుండా వస్తాను. తప్పకుండా రావాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వస్తాం మేడం. బాయ్ బాయ్. ఓ, గౌరీ. ఏమిటి? చెప్పు. గౌరీ. ఏంటి? నన్నోసారి చూడు. పనిలో ఉన్నాను కదా. చూడమంటున్నాను కదా. ఎంతసేపైనా ఇలాగే చూస్తూ ఉండు, కానీ ఒంటరిగా పడుకోమని చెప్పకు. గాజు పెంకులు. చిన్నప్పుడు మా అక్క నన్ను కొడితే విరిగిపోయిన గాజు పెంకులు.
బుద్ధుందా నీకు? అది కాదు, ఆ పేపర్ ఈ అతికిద్దామని. పనులన్నీ ఎవరు చేయమన్నారు నిన్ను? మింగేవగా వెళ్ళి ఎక్కడైనా పడుకోవచ్చు కదా. మొద్దు మొద్దు మొద్దు. నీకేమైనా మతిపోయిందా? అన్నిటిని పగలగొడుతున్నావు. నేను దీన్ని పగలగొట్టాను. మీ అక్క గుర్తుగా ఉంచుకున్నావని నేను దానికి పేపర్ అంటించాను. అది పగిలిపోతే నన్నేం చేయమంటావు? భోజనానికి ఏం కావాలి? తమరు వేసుకున్నది నా చెప్పులు. థ్యాంక్స్. నేను భోజనానికి వెళ్తున్నాను. నేను వస్తాను. ఆర్డర్ ప్లీజ్ సార్. ఆర్డర్ ప్లీజ్. వద్దు. ఒక సెట్టు వద్దు, ఒక సెట్టు కావాలి. ఏంటి సార్? 2 దోశలు. ఓకే సార్. వద్దు, నాకు పూరి. ఓకే, 2 సెట్లు పూరీలు. నాకు దోశ. సరే, ఒక దోశ, ఒక పూరి. ఒక సెట్ పూరి, ఒక దోశ. మీరు పొరపడ్డారు. ఒక పూరి, ఒక దోశ. అచ్చా, ఒక దోశ, ఒక పూరి. ఒక సెట్ పూరి, ఒక దోశ. సరే, మీరే కన్ఫ్యూజ్ అవ్వకుండా తీసుకురండి. మేడం పూరి, సార్కు దోశ. కాదు, సార్కు దోశ, మేడంకు పూరి. సార్కు దోశ, మేడంకు పూరి. నీ పేరేంటి? క్యా? పేరేంటని అడిగాను. नहीं मालूम. ఆ? क्या? నువ్వు మింగు. क्या हुआ? क्यों डिस्टर्ब करते हो? సర్లే. ఎవరా? 2000 ఇచ్చి ఒక ఫిగర్ని తీసుకొచ్చాను రా. పీకల దాకా మింగుతోంది కానీ ఏం మాట్లాడుతుందో అసలు అర్థం కావట్లేదు. సర్లే, నువ్వు ఫోన్ పెట్టి తర్వాత మాట్లాడతాను. అమ్ములా ఉంది. హాయ్ అమ్ము. అక్కడున్నారే ఆయనే నీ కొత్త పార్టీయా? అయిపోయిందా లేక? అయిపోతే రూమ్కి రా. 302. ఏం చూస్తున్నావు? డబ్బిస్తానులే. సార్ ఫ్రెండా? అవును సార్, నా పేరు రఘు. కూర్చోండి. నీకు తాగడానికి అమ్ము కావాలి? భలే కంపెనీ సార్. మీకేమైనా కావాలా? భోంచేద్దామని వచ్చాను, కానీ నా కార్డు ఇచ్చినవి అదిగా అక్కడ ఉందే, అదే ఫుల్గా మింగేస్తోంది. చూడండి, బకాసుడి చెల్లెలు. సార్, నేను ఒకరోజు అమ్ముతో ఉన్నప్పుడు తను అడిగాను, సూపర్గా ఉన్నావు, ఇష్టమైతే ఉంచుకుంటాను అని. కానీ తను నన్ను చేసుకునే వాళ్ళే ఉన్నారని నన్ను అవాయిడ్ చేసింది. ఏంటమ్మో, చేసుకుంటాను అన్నవాడు వదిలించుకున్నాడా? వాడు వదిలించుకోలేదు సార్, చేసుకున్నాడు. అది మీకెలా తెలుసు? అది నేనే సార్. సార్, సారీ సార్, నేను తొందరపడి ఇలా మాట్లాడాను. అమ్మో, నువ్వు తిను. సార్, కట్టుకున్న పెళ్ళాన్ని ఇంకొకరి దగ్గర పంపే ఈ కాలంలో సారీ, ఒక ప్రాస్టిట్యూట్ అని తెలిసి కూడా తనని, నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. యు ఆర్ రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఉంటాను సార్. చెల్లాయి అంటే తప్పవుతుంది.
చల్లగా ఉండమ్మో, చల్లగా ఉండు.